కేంద్రంలో గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ రైతులు ధర్నాకు దిగారు. బోర్డు అనుమతితో తీసుకొచ్చిన పొగాకును బయ్యర్లు పూర్తిగా కొనుగోలు చేయకుండా వెనక్కి పంపుతున్నారని రైతులు ఆరోపించారు. కేజీకి గరిష్టంగా 200 రూపాయలు, కనిష్టంగా 150 రూపాయలు మాత్రమే ధర పలకడంతో వేలాన్ని అడ్డుకుని నిరసన వ్యక్తం చేశారు. గతంలో మార్క్ఫెడ్ జోక్యంతో రైతులకు మెరుగైన ధరలు లభించాయని పేర్కొన్నారు. ఇప్పుడు కూడా గిట్టుబాటు ధర కల్పించకపోతే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని పొగాకు రైతులు హెచ్చరించారు. 36,000 ఉండేది ఈ సంవత్సరం 16,000 నుంచి 25 లోపే. అది ఎక్కడ కూడా ఆ రేట్లకు కూడా పొగాకునే పరిస్థితి లేదు. మొత్తము నోబిడ్ల శాతం ఎక్కువ ఉంది. మొత్తము కనీసం 75% నోబిడ్ శాతం ఎక్కువ ఉంది. అవి కూడా కొనంలే. కనీసం రైతు ఇక్కడ పెట్టుకోవడానికి ఒక గోడౌన్ లేదు. రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్లస్ ఈ సంవత్సరం వచ్చేసరికి కూలీ ఖర్చులు పెరిగాయి, కట్టెల ఖర్చులు పెరిగాయి, బ్యాటరీ కుక్కల రేట్లు పెరిగాయి. ప్రతి ఒక్కటి ఖర్చు పెరిగింది తప్ప మా రైతుకు ట్రాన్స్పోర్ట్ ఖర్చు ప్రతి ఒక్కటి ఖర్చులు పెరిగాయి తప్ప మా రైతుకు ఈ విధమైన గిట్టుబాటు ఈ ధర అయినా ఉంటే రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తప్ప ఎక్కడా కోలుకునే పరిస్థితుల్లో ఎవరు లేరండి. దయచేసి రాష్ట్ర ప్రభుత్వం మా యొక్క రైతుల బాధలను గమనించి మార్కెట్ ద్వారా కానీ ఎస్టీసీ ద్వారా ఒక 1000 కోట్లు ఎంతో కొంత కేటాయించి కొనుగోలు చేసే తప్ప ఇక్కడ రైతులు బయటపడే పరిస్థితి లేదు. దయచేసి రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని మరి ముఖ్యంగా మా రైతుల తరఫున డిమాండ్ చేస్తాం. సిద్దిపేట